రైట్, ఇప్పుడు మనం సిపియూకి జీపీయూకి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే సిపియూ డైరెక్టర్ అయితే జీపీయూ విఎఫ్ఎక్స్ టీమ్ లాంటిది. జీపీయూ కంప్లీట్గా గ్రాఫిక్స్, విజువల్స్, ఎడిటింగ్, గేమింగ్, యానిమేషన్స్ని డెవలప్ చేయడంలో యూజ్ అవుతుంది. గ్రాఫిక్ కార్డ్స్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ అండ్ ది అదర్ వన్ ఈజ్ డెడికేటెడ్. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మనకు సిపియూతో ఇన్బిల్ట్ అయ్యి వస్తుంది. ఇది మనకు బేసిక్ గ్రాఫిక్స్ని హ్యాండిల్ చేస్తుంది, లైక్ డిస్ప్లే అవుట్పుట్, రెజల్యూషన్, ఓఎస్ ఇంటర్ఫేస్, ఐకాన్స్, టెక్స్ట్, వీడియో ప్లేబ్యాక్, క్యాజువల్ గేమింగ్ లైక్ తక్కువ గ్రాఫిక్స్ ఉన్నవి, వెబ్ బ్రౌజింగ్, మల్టీ మానిటర్ సపోర్ట్, ఇలా బేసిక్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, బికాస్ ఇది సిస్టమ్ ర్యామ్ని షేర్ చేసుకుంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ పర్ఫార్మెన్స్ ఇంతకు మించి ఉంటుంది, బికాస్ వీటికి సపరేట్ ర్యామ్ ఉంటుంది. ఎస్పెషల్లీ హై ఎండ్ గేమ్స్లో డీటెయిల్డ్ రియలిస్టిక్ ఎఫెక్ట్స్ లైక్ లైటింగ్, షాడోస్, టెక్స్చర్, హై ఫ్రేమ్ రేట్, యానిమేషన్స్, ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అండ్ సిమ్యులేషన్స్, 3D మోడల్స్ని ప్రాసెస్ చేయడం, హై రెజల్యూషన్ వీడియో ఎడిటింగ్ అండ్ ఎఫెక్ట్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్, క్రిప్టోకరెన్సీ మైనింగ్, సైంటిఫిక్ కంప్యూటింగ్, ఇలా హై ఎండ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్ ఉన్న చోట ఈ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు జీపీయూ గురించి ఒక ఐడియా వచ్చింది. సో గ్రాఫిక్ కార్డ్ తీసుకునేప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన బేసిక్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.